ఓం శాంతి. శ్రీ ఆచార్య పండిత్ పరమానంద్ మహారాజ్ గారు మధ్యప్రదేశ్ నుండి విచ్చేశారు. లౌకిక వయస్సు 34 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయస్సులోనే ఇంటిని వదిలి వెళ్ళారు. పరమాత్ముణ్ణి పొందాలనే కోరిక, ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలనే అభిలాష కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి చేర్చింది. అక్కడి నుండి వారు వ్యాకరణలో డబల్ ఆచార్య డిగ్రీ పొందారు. వర్తమాన సమయంలో మధ్యప్రదేశ్లోనే ఉన్న ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. రాజయోగం పట్ల, శ్రీమద్ భగవద్గీత పట్ల, శాస్త్రాల పట్ల చాలా అభిరుచి ఉన్నది. సాధు సమ్మేళన కార్యక్రమాలలో కూడా వచ్చి వెళ్తుంటారు. కణకణంలో ఈశ్వరుడు ఉండరు అనే విషయాన్ని వీరు అర్థం చేసుకున్నారు. చాలా గొప్ప విషయం ఇది. వేదశాస్త్రాలలో ఏ విషయాన్ని వర్ణించారో దానిని వీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈశ్వరుడితో కణకణం ముడిపడి ఉంది, అంతేకాని ఈశ్వరుడు కణకణంలో లేరు. ఒకసారి బ్రుజ్ మోహన్ అన్నయ్య గారు నన్ను ఇక్కడికి పిలిచారు. నిజంగా ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ కూర్చోవాలంటే నాకు కాళ్ళు చేతులు వణికాయి. ఈ ధరణి ఎటువంటిది అంటే స్వయం భగవంతుడు కాళ్ళు పెట్టారు. నా మాటలలో అంత సమర్థత లేదు. యథార్థంగా నేను ఈ సోఫా మీద కూర్చోవాలి అనుకోవట్లేదు, నేల మీద కూర్చోవాలి అనుకుంటున్నాను. స్వయంగా భగవంతుణ్ణి నేను నా కళ్ళతో చూడలేదు. భగవంతుడు ఈ నేల మీద నడిచారు. ఇది పవిత్రమైన ధరణి. మీకు చెప్పాలంటే నా దగ్గర మాటలు లేవు. నేను పరమాత్ముణ్ణి పొందాలని ఎక్కడెక్కడ తిరిగాను. మీరు ఎంత అదృష్టవంతులంటే స్వయం భగవంతుడు మీ మహిమ చేస్తారు. శ్రావణ మాసం ఇప్పుడు నడుస్తుంది. వేల కిలోమీటర్లు నడిచి శివునికి గంగా జలాన్ని అర్పించాలని వెళ్తారు. 5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తారు. 5 కిలోమీటర్ల దూరం లైన్ ఉంటుంది. ప్రజలు ఒక్కొక్కసారి స్పృహ తప్పి క్రింద పడిపోతారు. మరలా లేచి నిలబడతారు. నీటిని తీసుకొని ముందుకు సాగుతారు. స్వయంగా పరమాత్ముడు జ్ఞానజలాన్ని, నీటిని తీసుకొని మీపై అర్పించటానికి వస్తారు. ఒక్కసారి ఆలోచించండి. నేనైతే ఇదే చెప్పగలుగుతాను. నేను ఎన్నో దేవాలయాలు తిరిగి దేవీ దేవతలను వెతికాను. వారిని దర్శించుకోవాలని ఎక్కడెక్కడో తిరిగాను. నా అదృష్టం ఏమిటంటే ఇంతమంది చైతన్య దేవీ దేవతల దృష్టి ఇప్పుడు నాపై పడుతుంది. మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు గౌరవనీయులైన అక్కయ్య గారు చెప్పారు, బాబా అడుగుతున్నారు పిల్లలు నా స్మృతిలో ఎన్ని గంటలు ఉంటారు అని. పరమాత్ముడే నాకు తల్లి తండ్రి అనుకుంటే గంటలు నిమిషాలనే మాట ఉండదు. మనకు సంబంధం లేని స్థానంలోనే గంటలు నిమిషాలు అనే మాట వస్తుంది. అప్పుడప్పుడు మనం ఎవరితోనైనా 24 గంటల సమయంలో అర్ధగంట సేపు మాట్లాడతాం. వారితో రక్త సంబంధం లేకపోయినా అరగంట సేపు మాట్లాడతాము. రక్త సంబంధం ఉన్న తల్లిని గుర్తు చేసుకోవాలా? స్వతహాగానే గుర్తుంటారు. అతి కష్టంగా మర్చిపోయి ఏదో ఒక పనిలో నిమగ్నం కావాల్సి వస్తుంది. 3 రోజులు సాధు సమ్మేళన కార్యక్రమం జరిగింది. సాధువులందరూ ఇక్కడకు విచ్చేశారు. వారి వారి అనుభవాన్ని వినిపించారు. ఒక సాధువుకైతే బ్రహ్మబాబా దర్శనం కూడా జరిగింది. నేను మీతో ఇదే ప్రార్థిస్తున్నాను. మీ భక్తులు మీ దర్శనం కోసం చాలా దుఃఖిస్తున్నారు, తల్లడిల్లుతున్నారు. నిన్న నేను అవ్యక్త మురళిలోని భగవంతుని మహావాక్యాలు విన్నాను. బాబా అడుగుతున్నారు, పిల్లలు మీకు భక్తుల పిలుపు వినిపించట్లేదా? ఎంతో అశాంతిగా ఉన్నారు, ఎంత దుఃఖితులుగా మీ భక్తులున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఆదిశక్తి జననీ మాతలు మీ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించండి. భక్తులకు దర్శన అవసరం ఎంత ఉంది? చాలా తల్లడిల్లుతున్నారు, ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. ఆ భక్తులందరిలో నేను కూడా మీ భక్తుడినే. పరమాత్ముడు మీ అందరికీ ఏదైతే ఇచ్చారో
అది మాకు అందించండి. తల్లి ఇచ్చిన పాల రుణం తీర్చుకోవాలి అంటారు కదా శివ తల్లి. పిల్లల్ని తండ్రి కంటే ఎక్కువగా తల్లి ప్రేమిస్తుంది. సోదరులు కావచ్చు, సోదరీలు కావచ్చు, భారతదేశానికి తల్లులు, శరీరంతో కాదు ఆత్మరూపంతో. అందువలన ఆ పరమాత్ముడు మనకు ఇచ్చిన పాల రుణాన్ని మనమందరం తీర్చుకోవాలి. నేను ఒక చిన్న జిల్లా నుండి వచ్చాను. మీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు. జోలిని నింపుకోవటానికి, పొందటానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆశీర్వాదాలు ఈ సేవకుడికి ఇవ్వండి. నేను పరమాత్ముడి సందేశాన్ని అందరికీ అందించటంలో నా కాళ్ళు వనకకూడదు, నా నాలుక తడబడకూడదు. ఎంత వీలైతే అంత చివరి శ్వాస వరకు పరమాత్ముణ్ణి ప్రత్యక్షం చేయాలనుకుంటున్నాను. పరమాత్ముణ్ణి ప్రత్యక్షం చేయడంలో పూర్తి శక్తిని ఉపయోగిస్తాను. బాబా ముందు చూస్తే నాలో ఏ డిగ్రీస్ లేనట్లే, అన్నింటిలో జీరో. పరమాత్ముడు ఒక్కరే జ్ఞాన సూర్యుడు. ఈ సృష్టి మీద ఉన్న మనుషులందరి డిగ్రీసు శూన్యమే. పరమాత్ముడి దృష్టి ఏ ఆత్మపై పడిందో వారి ఎదుట ఎన్నో పిహెచ్డీలు చేసిన వారైనా తలదించాల్సిందే. ఇదే ప్రభువు ప్రేమ. ప్రభువు ప్రేమ ఎంత గొప్పది! గౌరవనీయులైన మన దాదీలు చేసి చూపించారు. మనం కూడా ఆ మార్గంలో నడవాలి. నా అనుభవం ఇంకా చాలా ఉంది, కానీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ముగిస్తున్నాను. క్లుప్తంగా నా మనస్సులోని మాట మీ వరకు చేరిందనే అనుకుంటున్నాను. నేను సీతాదీది అనుభవాన్ని ఆశ్రమంలో ఉన్నాను. వారు ఇక్కడికి వచ్చారో లేదో తెలీదు. ఆశ్రమంలో వారు పరమాత్ముని పొందటం కోసం చాలా కష్టాలు పడ్డాను అని చెప్పారు. మీరా విషం త్రాగింది అని మనం విన్నాము. అదేవిధంగా పరమాత్ముని ప్రత్యక్షం చేయాలని మన సోదరీలు ఎన్నో కష్టాలు, బాధలు సహించారు. సోదరీలు పడిన కష్టాలు విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. నన్ను కూడా ఎన్నో రకాలుగా అవమానించారు. బాబా పిల్లలుగా అయిన తర్వాత బాహ్య ప్రపంచంలో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే మొదటి పరీక్ష. మిమ్మల్ని ఎవరూ అవమానించలేదు అంటే అర్థం చేసుకోండి, మీరు బాబా దగ్గరకు రాలేదనుకోవటమే. రకరకాల నిందలు మీపై ప్రజలు వేస్తారు పరమాత్ముడికి ఇంకా దగ్గరవ్వటానికి. మనుష్యులు పెట్టే మొదటి పరీక్ష, నిందించే వారిని మీరు ఒక్క అపశబ్దమైన అన్నారంటే ఉపయోగం లేదు. నిన్న జ్ఞాన సరోవర్ క్యాంపస్లో మురళి నడిచేటప్పుడు ప్రభా అక్కయ్య బ్రహ్మాబాబా యొక్క అద్భుతమైన అనుభవాన్ని వినిపించారు. బ్రహ్మాబాబా బ్రుస్కోటిలో ఉండేవారు. ప్రక్కనే శ్మశాన వాటిక ఉండేది. అక్కడ కూర్చొని కొంతమంది సాధువులు తపస్య చేసుకునేవారు. ఉదయాన్నే లేచి అందరినీ తిట్టేవారు. బ్రహ్మాకుమారీలు తెల్లచీర కట్టుకొని మమ్మల్ని తపస్య చేసుకొనివ్వరు, వారు ఇక్కడికి కూడా వచ్చారు, రకరకాల మాటలు అనేవారు. కానీ బ్రహ్మాబాబా అనేవారు, ఆశ్రమంలో ఏ వెరైటీ భోజనం తయారవుతుందో దానిని మొదట ఆ సాధు సన్యాసులకి, ఆ పిల్లలకు తినిపించండి అని. ఇది ఎంత గొప్ప విషయం! అపకారులపైన ఉపకారం చూపటం అంటే ఇదే మరి. నేను వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదివాను. ఇంత దయ, జాలి, కరుణ ఎక్కడా చూడలేదు. మిమ్మల్ని దూషించే వారిని కూడా హృదయానికి హత్తుకోండి అనే మాట విన్నాను, కానీ ఎక్కడా చూడలేదు. అందుకే నాకు బ్రహ్మాబాబా అంటే అమితమైన గౌరవం. శివబాబాతో నేను కనెక్ట్ అయ్యాను. నా మనస్సు కనెక్ట్ అయ్యింది. ఎవరు ఏమి చేసినా, ఏమి చెప్పినా సరే, మా గురువుగారు చెప్పారు. దీపశక్తి అఖాడాలో నేను కనెక్ట్ అయ్యాను. బాబానే నాకు మహామండలేశ్వర్ పదవి ఇచ్చారు. అదే మాదిరిగా మీ అందరికీ బాబానే ఈ పదవులు ఇచ్చారు. నేను మహామండలేశ్వరిగా కావాలి అనుకున్నప్పుడు బాబా నన్ను అవ్వనివ్వలేదు. నేను బెనారస్లో ఉన్నప్పుడు నాకు మహామండలేశ్వరిగా కావాలని చాలా కోరిక ఉండేది. కానీ బాబా బెనారస్ నుండే పంపించేశారు, నువ్వు ఇక్కడ ఉండద్దు అని. ఇప్పుడు నేను మహామండలేశ్వరిగా కావాలి అని అనుకోవట్లేదు, కోరుకోవట్లేదు. నాకు ఆ గౌరవం లభించాలి, అందరూ నా మహిమ చెయ్యాలి అనే దాహం నాకు ఇప్పుడు లేదు. నేను ఊహించలేదు ఈ స్థానానికి రాగలను, సోఫాపై కూర్చోగలను అని.
నాకు నేల మీద కూర్చునే అవకాశం లభిస్తే చాలు అనుకున్నాను. ఆ పరమాత్ముడికి నాపై ఉన్న కరుణ ఎటువంటిదో శబ్దాలలో వర్ణించలేను. ఈ తుచ్చమైన ప్రాణి నాలో ఏమి చూశారో అర్థం కాలేదు. నాలో విశేషతలు మీకు కనిపిస్తున్నాయేమో, కానీ నాకు మాత్రం ఏ విశేషతలు కనిపించట్లేదు. పరమాత్ముడు నన్ను ప్రేమిస్తున్నారు, ఇంత గొప్ప స్థానంలో కూర్చోపెట్టారు. ఇంకా నేను ఏమి మాట్లాడటానికి లేదు. మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా నాపై ఉండాలి. భారతదేశాన్ని విశ్వగురువుగా ఎలా చేయాలి అనే టాపిక్పై నిన్న సంభాషణ జరిగింది. నేను క్రింద సోఫాలో కూర్చున్నప్పుడు బాబాగారి విరాట రూపాన్ని చూశాను. ఆ విరాట రూపంలో మీరందరూ బాబాలోనే ఇమిడిపోయారు. వాస్తవంగా విరాట రూప చిత్రంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, గణేశుడు, 33 కోట్ల మంది దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కనిపిస్తారు. నేను మురళి అనగా పరమాత్ముని మహావాక్యాలు సోదరి నోటి వెంట వింటున్నప్పుడు విరాట రూపంలో మీరందరూ ఉన్నట్లు స్పష్టంగా దర్శించాను. పరమాత్ముడు వేల భుజాల సహాయంతో విశ్వ నవనిర్మాణం చేస్తున్నారు. ఈ సందేశాన్ని మీరు ధైర్యంగా, నిస్సంకోచంగా అందరికీ అందించవచ్చు. భయపడే విషయం పూర్తిగా సమాప్తమైనట్లే. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి. ఇదే నా ప్రార్థన. నా ప్రియమైన మాతలు, సోదరీలు, అన్నయ్యలకు నా సాష్టాంగ నమస్కారాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆచార్యులు పండిత్ పరమానంద్ మహారాజ్ గారి అనుభవాన్ని విన్నాము. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి డబల్ ఆచార్య డిగ్రీ పొందారు. డబల్ డిగ్రీ పొందడం అంటే వేదాలు, శాస్త్రాలు, గీతను చదివే సమర్థత కలిగి ఉండటం. మన మాటలు ఎంతో గొప్పగా ఉండొచ్చు, మనం చేసే కర్మలు నికృష్టంగా ఉంటే విశ్వగురువుగా కాలేము. అందుకే ప్రియమైన బాబా ఇంటిలో ఎల్లవేళలా ఈ విషయం పట్ల అటెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. పరమాత్ముడు ఏ శ్రీమతాన్ని, ఏ శిక్షణలను ఇస్తారో, శాస్త్రాలు మన నుండి ఏమి కోరుకుంటున్నాయో మనం వాటికి అనుకూలంగా ఆచరించాలి. శాస్త్రాలలో కూడా నేను ఈ విషయాన్ని చదవలేదు అని గురూజీ చెప్పారు. ఎవరు నిందించినా, అసహించుకున్నా, అపకారం చేసినా వారికి ఉపకారం చెయ్యాలి అనే గొప్ప విషయాన్ని ఈ బ్రహ్మకుమారి ఆశ్రమంలో నేను అనుభవం చేసుకున్నాను అని చెప్పారు. స్వామీజీ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఓం శాంతి.